సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి వార్ 2, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. రెండో టాపిక్ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ అలాగే ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ రిపోర్ట్. ముందుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలాగే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ఆగస్ట్ 10th హైదరాబాద్ లో వార్ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. వైభవంగా జరిగింది. గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. ఆ సక్సెస్ఫుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ ఏమిటి, టాప్ హైలైట్ ఏమిటి, ఇంకొక మాట ఉండదు, దానికి వేరే ఆప్షన్ ఉండదు, పోటీ కూడా ఉండదు. ఈవెంట్ ఎంత అందంగానైనా ఉండనివ్వండి, వేదికని ఎంత అద్భుతంగానైనా తీర్చిదిద్దనివ్వండి, ఇంకెలాంటి విశేషాలు చోటు చేసుకునివ్వండి, ఒకటే హైలైట్ గా ఉంటది. ఎప్పుడూ కూడా అదే హైలైట్. ఆ హైలైట్ ని కొట్టే హైలైట్ ఇంకొకటి అలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఉండదు, రాదు కూడాను. ఇందుకే ఏంటో హైలైట్ అంటే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లేకపోతే ఒక ఫంక్షన్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవుతున్నారు, ఆయన అందులో స్పీచ్ ఇస్తున్నారు అంటే వేరే హైలైట్ ఉండదు. వేరే హైలైట్ ఉంటదా? ఛాన్సే లేదు. ఈవెంట్ ఎంత అత్యద్భుతంగానైనా జరగనివ్వండి, అందులో ప్రధానమైన హైలైట్ మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ అవుతుంది. మన జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ టాప్ హైలైట్, బ్లాక్ బాస్టర్ హైలైట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జస్ట్ సక్సెస్ అవుట్ ఒక బ్లాస్టింగ్ బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. ఆ ఈవెంట్ తర్వాత సినిమా మీద హైప్ సర్రను పెరిగిపోయింది అంతే. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయాయి. 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం ఎన్టీఆర్ ప్రభావంతో వార్ 2 మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్ కలెక్షన్స్ తీసుకోనుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అంత మ్యాజికల్ వైబ్రేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ తో. మ్యాజిక్ చేసి పాటిస్తాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ సమ్మోహన స్టార్, సమ్మోహన పరిచేస్తాడు. తన ప్రసంగంతో అట్రాక్ట్ చేసేస్తాడు, గ్రాప్ చేసేస్తాడు అటెన్షన్ ని, ఎమోషనల్ గా తిష్ట వేసేస్తాడు. ఫ్యాన్స్ గుండెల్లో, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో, తెలుగు వాళ్ళ గుండెల్లో అంత బాగా మాట్లాడతాడు. ఎమోషనల్ కనెక్షనే, ఇంకేమీ ఉండదు. అంత బాగా మాట్లాడతాడు, అంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. నచ్చేస్తాడు, నచ్చకుండా ఉండడం కష్టం. అంత బాగా మాట్లాడతాడు, అంత స్పష్టంగా, అంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాడు. ఎంత నమ్మకం ఇచ్చేశాడు తన స్పీచ్ తో సినిమాకి సంబంధించి. వార్ 2 నేను ఊరకనే చేయలేదు, దాని వెనకాల చాలా విషయం ఉంది. ఆదిత్య చోప్రా నాకు పూర్తి భరోసా ఇచ్చారు, ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటది, నువ్వు మర్చిపో, నీ ఫ్యాన్స్ మర్చిపోరు అని నమ్మకం ఇచ్చిన తర్వాతే చేశాను. ఒకవేళ ఆ రోజున ఆయన మాట వినకుండా ఉన్నట్టయితే ఈ గర్వాన్ని ఇప్పుడు అనుభవించేవాడిని కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక మంచి సినిమాని మీకోసం తీసుకొస్తానని ఫ్యాన్స్ కి ఆయన ఇచ్చిన నమ్మకం సూపర్ అంటే సూపర్ అంతే. ఏమన్నా నమ్మకం ఇచ్చాడు. వాళ్ళు పాపం ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. కారణం కూలీ పోటీ. దానికి ఎలా ఇవ్వాలి, ఎలా సమాధానం చెప్పాలి అని ఫ్యాన్స్ అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఎన్టీఆర్ స్పీచ్, ఎన్టీఆర్ ఇచ్చిన భరోసా, సినిమా ఎలా ఉండబోతుంది అని ఎన్టీఆర్ ఇచ్చిన నమ్మకం వాళ్ళకి బూస్టింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఆ ఎనర్జీతో వాళ్ళు మామూలుగా ఆడించారు, సినిమాకి మామూలుగా ఓపెనింగ్స్ తీసుకురారు. ఖచ్చితంగా మొదటి రోజున మాత్రం విపచ్చం జరుగుతుంది 2 తెలుగు స్టేట్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎన్టీఆర్ ఆ రకమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు సినిమాకి సంబంధించి. ఒక్కసారిగా హైప్ గట్టిగా పెరిగిపోయింది అంతే సినిమా మీద. అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ మ్యాజిక్ ఏమిటి, ఎంతో స్ట్రాంగ్ గా ఆయన కమాండ్ తీసుకున్నాడు సినిమాని ప్రమోట్ చేయడానికి సంబంధించి అని అర్థమైపోతాయి. నిజంగా ఎన్టీఆర్ స్పీచ్ వింటూనే ఉండాలనిపించింది. 1-2 సార్లు విన్న తర్వాత కానీ తను తీరలేదు, అంత బాగా మాట్లాడారు. కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముందల ఎంత ఆనందం అనిపించిందో. ఆ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. అలా ఉండాలి అసలైన స్టార్ అంటే. తన ఫ్యామిలీ గురించి, ఫ్యాన్స్ గురించి, సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు యంగ్ టైగర్. హృతిక్ రోషన్ గురించి తను మాట్లాడిన మాటలు మాత్రం మామూలు మాటలు కాదు. అవన్నీ కూడా తను ఎంత వాల్యూ ఇస్తాడు టాలెంట్ కి అని చెప్పటమే. హృతిక్ రోషన్ కి మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. అలాంటి ఎలివేషన్ హృతిక్ రోషన్ కి ఇప్పటి వరకు ఎక్కడ దొరుకుండదు. అంత బ్రహ్మాండమైన లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా సమకాలికుడు. హృతిక్ రోషన్ తో పోటీ పడతగ్గ టాలెంటెడ్ యాక్టరే. సరి సమానమైన యాక్టర్ ని పొగడటం, అతనికి గొప్పతనాన్ని ఆపాదించడం గొప్ప విషయమే. ఎన్టీఆర్ ఆ విషయంలో ఎక్కడా పొరపాటు చేయలేదు. తన గురించి కూడా తన ఫ్యాన్స్ కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ప్రతిసారి ఫుల్ఫిల్ చేస్తారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. ఈసారి ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇంకొంచెం ఉత్సాహంగా ఉన్నారు వార్ 2 సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవుద్దా లేకపోతే సక్సెస్ అవుదా ఈ మ్యాటర్ పక్కన పెడితే ఎంత స్టెప్ తీసుకుంటున్నారు బాలీవుడ్ లో ఎంటర్ అవడానికి ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. హిందీ మార్కెట్ చాలా కీలకం ప్రస్తుతం. పాన్ ఇండియా స్టార్ గా టాప్ పొజిషన్ లో ఉండాలి అంటే. యాషాస్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ తో అసోసియేషన్ ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఎన్టీఆర్ నే
మెయిన్ లీడ్ గా పెట్టుకుని ఎన్టీఆర్ నే మాస్ హీరోగా పెట్టుకుని ఓ మాస్ ఎంటర్టైనర్ తీయొచ్చు. అలా తీసిందంటే మాత్రం హిందీ మార్కెట్ ఓపెన్ అవుద్ది ఎన్టీఆర్ కి. అది హెల్ప్ అవుతుంది తర్వాత రాబోయే సినిమాలకి. ఎన్టీఆర్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సో అలాంటి స్ట్రాటజీ కూడా ఉంది ఈ వార్ 2 మూవీని ఎన్టీఆర్ ఒప్పుకోవడంలో అని చెప్పొచ్చు. అందుకనే సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తారు. అలానే వార్ 2 కంటెంట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి చాలా మంది చాలా రకాలైన అనుమానాలు పెట్టుకుని ఉన్నారు. ఆ అనుమానాలన్నింటినీ తీసి ఏదైనా బ్యాగ్ లో చుట్టేసి ఎక్కడైనా దాచేసేయండి. వాటి వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సినిమా సూపర్ గా వచ్చింది, బొమ్మ అద్దరిపోయింది, మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్లు ఉన్నాయి, వండర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది అని ఎన్టీఆర్ మామూలుగా భరోసా ఇవ్వలేదు. ఫ్యాన్స్ థ్రిల్ అయ్యేలాగా భరోసా ఇచ్చారు. డబుల్ కాలర్ ఎగరేశారు. సింగిల్ కాలర్ ఎగరేస్తేనే సూపర్ హిట్లు కొట్టారు. డబుల్ కాలర్ ఎగరేశారు అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఖాయం అనే చెప్పుకోవచ్చు. వార్ 2 తో చాలా పెద్ద సంచలనమే జరగబోతుంది అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎన్టీఆర్ మాత్రం పిచ్చ నమ్మకం ఇచ్చేశారు. తెలుగు ఆడియన్స్ కి ఇచ్చేశారు. అట్లీస్ట్ హిందీ ఆడియన్స్ సంగతి హృతిక్ రోషన్ చూసుకుంటారు. వార్ 2 తెలుగులో మాత్రం నెక్స్ట్ లెవెల్ గానే ఓపెన్ అవబోతుంది. అలాగే వీకెండ్ అంతా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ ని తీసుకోబోతుంది. కంటెంట్ కరెక్ట్ గా ఉంది. అయాన్ ముఖర్జీ ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకున్నారో యాషస్ ఫిల్మ్స్ కానీ హృతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ కానీ దాన్ని నిలబెట్టుకున్నాడు అంటే దానికి తగ్గట్టు కంటెంట్ ని సినిమాలో పొందుపరిచి ఉంచాడు అంటే మాత్రం సెన్సేషన్ జరుగుతుంది. ఒక హిందీ డబ్బుడ్ వెర్షన్ కి సంబంధించి 2 తెలుగు స్టేట్స్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ మాత్రం అయాన్ ముఖర్జీని తీసుకెళ్లి ఆకాశంలో పెట్టారు. తను ఇద్దరు స్టార్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా బాగా సినిమాని తీశాడు. సినిమా కోసం కష్టపడ్డాడు అని మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఎలివేషన్ కి తగ్గ కంటెంట్ సినిమాలో ఉంది అంటే మాత్రం చాలా పెద్ద సక్సెస్ ని చూస్తాం. వార్ రూపంలో 100 కోట్ల షేర్ చూసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. చాలా ఈజీ మ్యాటర్ అది. ఎన్టీఆర్ కి 2 తెలుగు రాష్ట్రాల వరకు 100 కోట్ల షేర్ చూడటం అనేది. కంటెంట్ బాగుంటాయి. ఎన్టీఆర్ డిసప్పాయింట్ చేయడు. ఎన్టీఆర్ తను చేయాల్సింది 100% చేశాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రమోషనల్ స్టాఫ్ లో, సాంగ్ లో, ఫైట్స్ లో, యాక్షన్ కి సంబంధించి అన్ని 100% ఇచ్చాడు. హృతిక్ రోషన్ కూడా చెప్పాడు ఎన్టీఆర్ 100% స్టార్. ఒకసారి టేక్ లో యాక్ట్ చేశాడు అంటే 100% ఇస్తాడు. దాంట్లో ఇంకా ఆప్షన్ ఉండదు. అది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఇకపైన ఎన్టీఆర్ లా ఉండాలనుకుంటున్నాను షూటింగ్ కి సంబంధించి అన్నాడు. అది గ్రేట్ కాంప్లిమెంట్. అందరికీ వచ్చే కాంప్లిమెంట్ కాదు అది. ఎన్టీఆర్ లాంటి రేరెస్ట్ యాక్టర్స్ కి మాత్రమే దొరికే కాంప్లిమెంట్. దాన్ని చూసి హృతిక్ ఇన్స్పైర్ అవడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. తన పర్ఫార్మెన్స్ తో ఎలాంటి పాత్రకైనా సరే తన పర్ఫార్మెన్స్ తో వేరే లెవెల్ హైట్స్ కి తీసుకువెళ్తాడు. కానీ కథ బాగుండాలి. కంటెంట్ కరెక్ట్ గా ఉండకపోయినా, డైరెక్షన్ కరెక్ట్ గా లేకపోయినా, మిగతా ఫ్యాక్టర్స్ కరెక్ట్ గా లేకపోయినా సినిమాలు ఫెయిల్ అవుతా ఉంటాయి. అంతే తప్పించి ఎన్టీఆర్ ఎప్పుడు యాక్టర్ గా ఇప్పటి వరకు ఫెయిల్ అయిందే లేదు. కథలు ఫెయిల్ అయ్యాయి, కంటెంట్ ఫెయిల్ అయింది, డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. కంటెంట్ కనెక్ట్ అయిందా ఖచ్చితంగా 100 కోట్ల షేర్ పడిపోద్ది 2 తెలుగు రాష్ట్రాల వరకు. సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 85 కోట్ల వరకు ఉంది. చాలా పెద్ద నెంబరే. ఈ నెంబర్ ని అచీవ్ చేయాలి అంటే రాబోయే వీకెండ్ లో మామూలుగా కాదు, ఒక సునామీ సృష్టించాలి థియేటర్స్ లో. వార్ 2 ఎన్టీఆర్ గట్టిగా పుల్ చేయాలి ఆడియన్స్ ని. ఆయన పుల్ చేసేస్తాడు, అందులో అనుమానం లేదు. కథ బాగుంది అని తెలిస్తే డబ్బింగ్ సినిమానా, ఆ సినిమాలో ఏ యాక్టర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఆడియన్స్ బీసీ సెంటర్స్ నుంచి కూడా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేసి సినిమాకి బీభత్సంగా కలెక్షన్స్ ఇచ్చేసే అవకాశం. తెలుగు వరకు మాత్రం సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 85 కోట్ల షేర్ రావాలి. ఎన్టీఆర్ కదా ఈజీ మ్యాటరే. కాకపోతే టాక్ బాగుండాలి, కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. హిందీ వెర్షన్ విషయానికి వస్తే బిజినెస్ ఎంత జరిగింది అనేది క్లియర్ గా చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వేరే రకంగా ఉంది. మల్టీప్లెక్స్ లో ఒక రకంగా జరుగుతుంది, సింగిల్ స్క్రీన్స్ లో ఒక రకంగా జరుగుతాయి. సింగిల్ స్క్రీన్స్ వరకు మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళ వరకు చూసుకుంటే ఒక 70-80 కోట్లు సినిమాకి షేర్ రావాల్సి ఉంది హిట్ అనిపించుకోవడానికి. బట్ మల్టీప్లెక్స్ లో ఏదైతే బిజినెస్ జరిగిందో దానికి సంబంధించి బయటికి రావట్లేదు. మల్టీప్లెక్స్ లో నిర్మాతలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు. మల్టీప్లెక్స్ లో సినిమా ఆడేటప్పుడు వచ్చే కలెక్షన్స్ ని మల్టీప్లెక్స్ ఓనర్స్ అలాగే నిర్మాతలు షేర్ చేసుకుంటారు. అది ఎంత వచ్చినా నిర్మాతకి బెనిఫిట్. సినిమా ఎంత బాగా ఆడితే అంత బాగా ప్రాఫిట్స్ తీసుకుంటారు. అక్కడ ఇది బిజినెస్ నెంబర్. ఇంత అచీవ్ అయితే సినిమా హిట్ అంటారు. అలాంటి లెక్కలేం లేవు. సింగిల్ స్క్రీన్స్ వరకు మాత్రం ఒక 70 కోట్ల వరకు షేర్ రావాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్ రావాలి హిట్ అనిపించుకోవడానికి అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఓవర్సీస్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా పెట్టుకున్న పరిస్థితి లేదు. యాషస్ ఫిల్మ్స్ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఇన్కమ్ అంతా అక్కడ ట్యాక్సులు పోను నిర్మాతకు మిగులుద్ది. 350 కోట్ల పైన నెట్ రావాలి, అప్పుడే సినిమాని హిట్ అంటారు. అంటే గ్రాస్ ఈజీగా 500 కోట్ల పైన రావాలి. అక్కడికే సరిపోతుంది. అంతకు మించి రావాలి. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా 1000 కోట్ల సినిమాని చూడాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ కి ట్రిపులర్ ఉంది. అలా కాకుండా ఈ సినిమాతో కూడా మరోసారి 1000 కోట్ల గ్రాస్ చూస్తే ఘనంగా ఉంటది, గొప్పగా ఉంటది. ఆయన మార్కెట్ పొటెన్షియల్ పెరుగుతుంది. హృతిక్ రోషన్ మాత్రం 1000 కోట్ల సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అది ఈ వార్ 2తో నెరవేరితే బాగుంటుంది. సినిమాకి టాక్ బాగుంటే తెలుగు నుంచే గట్టిగా కొట్టేయచ్చు ఒక 200 కోట్లకు పైన గ్రాస్. హిందీలో పొటెన్షియల్ మార్కెట్ ఉంది హృతిక్ రోషన్ కి. ఎన్టీఆర్ కోసం కూడా ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్నంత ఇంట్రెస్టింగ్ గా లేవు. బట్ రిలీజ్ దగ్గర పడే కొద్దీ మారొచ్చు, లెక్కలు మారే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నిదానంగా మొదలైన సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 15 కోట్ల పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది ప్రీ సేల్స్ తోని. ఇది
ఎక్స్పెక్ట్ చేయని నెంబరే. ముందు కనిపించిన మూమెంట్ని పట్టుకుని ఈ నెంబర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గానే పర్ఫామ్ చేస్తుంది సినిమా అని అనుకోవాల్సిన పరిస్థితి. సో ట్రెండ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, నిదానంగా పికప్ అవుతుంది. రిలీజ్ దగ్గరకు వచ్చేప్పటికి పికప్ అవ్వచ్చు. టాక్ మంచిగా పడిందా ఆ తర్వాత జరిగే జాతర వేరే లెవెల్లో ఉంటుంది. మంచి టాక్ ఉన్న సినిమాని ఆడియన్స్ ఎప్పుడు వదిలిపెట్టరు. ఖచ్చితంగా సినిమా కోసం థియేటర్స్ కి వస్తారు. ఇవ్వాల్సిన కలెక్షన్స్ గ్రాండ్ గా ఇస్తారు. ఎగ్జాంపుల్ మహావతార్ నరసింహ, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బస్ లేదు, కానీ నిదానంగా పుంజుకుంది. ఇప్పుడు 200 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. 300 కోట్లు రిపోర్ట్ చేయడానికి పరుగులు పెడుతుంది. వార్ 2 మూవీ కూడా ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. వాళ్ళని చూడటం కోసం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడటం కోసం, వాళ్ళు చేసిన విన్యాసాలని ఆస్వాదించడం కోసం ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆల్ ది బెస్ట్ టు యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అండ్ టోటల్ వార్ 2 మూవీ టీమ్. కూలీ ఈ సినిమా సంగతి చెప్పేదే ఉంది. ముందల నుంచి కూడా పెద్ద సెన్సేషన్ నడుస్తుంది. కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అంటే దాదాపు థియేట్రికల్ బిజినెస్ ఒక 320 కోట్ల వరకు ఉంది. తెలుగు వెర్షన్ నుంచి సినిమాకి జరిగిన బిజినెస్ 45 కోట్ల వరకు ఉంది. అంటే తెలుగులో సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 80 కోట్లకు పైన గ్రాస్ తెచ్చుకోవాలి. కొంచెం పెద్ద టాస్కే, కానీ సినిమాకున్న బస్సుని దృష్టిలో పెట్టుకుని చూస్తే అది ఈజీనే. 45 కోట్ల షేర్ సింపుల్ గా వచ్చేస్తుంది. తర్వాత తమిళ వెర్షన్ విషయానికి వస్తే తమిళనాడు వరకు సినిమా దాదాపు 110 కోట్ల వరకు బిజినెస్ టార్గెట్ పెట్టుకుందని తెలుస్తుంది. 110 కోట్ల షేర్ రావాలంటే తమిళనాడు వరకే సినిమా 200 కోట్ల పైన క్రాస్ చూడాలి. అది ఈజీ అని అనిపిస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ సేల్స్ తోనే సినిమా ఇప్పటికే తమిళనాడు వరకే 30 కోట్ల వరకు గ్రాస్ ని రిపోర్ట్ చేసింది. చాలా పెద్ద సంచలనం ఇది. కేరళ నుంచి దాదాపు ఒక 5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. కర్ణాటక నుంచి కూడా 8 కోట్ల పైన గ్రాస్ వచ్చింది. కర్ణాటకలో సినిమా బిజినెస్ ఒక 23 కోట్లు, కేరళలో ఒక 20 కోట్లు. ఇవన్నీ కూడా సింపుల్ నెంబర్స్. సినిమా కనిపిస్తున్న బజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే అన్నింటినీ కూడా సూపర్ స్టార్ మిగతా స్టార్స్ తో కలిసి లోకేష్ కనకరాజ్ సపోర్ట్ తో ఊఫ్ అని కుదేస్తాడు. అంత సింపుల్ టార్గెట్లవి. ఆల్రెడీ బజ్ సూపర్ గా వీకెండ్ లో వచ్చే కలెక్షన్లతోనే మాక్సిమం బిజినెస్ రికవరీ అయిపోతుంది. అంత బజ్ ఉంది సినిమాకి. ఆ తర్వాత కంటెంట్ బాగుంది అంటే బేబత్సం జరుగుతుంది, సునామీ జరుగుతుంది. తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 1000 కోట్ల తమిళ ఫస్ట్ సినిమాగా ఈ కూలీ అవతరించే అవకాశం ఉంది. సూపర్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఒకటే కావాలి, ప్రధానమైన సపోర్ట్ కావాలి. అదేమిటి అంటే సినిమా బాగుంది అన్న టాక్ వచ్చిందంటే మాత్రం 1000 కోట్లు ఈజీ. టాక్ యావరేజ్ గా ఉన్న సినిమా ఈజీగానే ఒక 500 కోట్లు అయితే తగ్గకుండా కొట్టేసే అవకాశాలు కనపడుతుంది. హిట్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా 600 కోట్లకు పైన గ్రాస్ అయితే రిపోర్ట్ అవ్వాలి సినిమాకి. అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే సినిమా దాదాపు 70 కోట్ల వరకు గ్రాస్ చూసింది వరల్డ్ వైడ్. రిలీజ్ దగ్గర పడే కొద్దీ బుకింగ్స్ పెరుగుతున్నాయి. సో రిలీజ్ రోజుకి వచ్చేప్పటికి సినిమా 80 కోట్లకు పైన గ్రాస్ ని రిపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలీజ్ రోజున టికెట్ కౌంటర్స్ దగ్గర సేల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలుపుకుని వరల్డ్ వైడ్ సినిమా ఈజీగా 150 కోట్ల గ్రాస్ ని పెట్టే అవకాశం కనపడుతుంది. అందులో అనుమానం లేదు. సినిమాకైతే హైప్ వేరే లెవెల్లో ఉంది. తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాలకు సంబంధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. మొత్తంగా అయితే కూలీ మేనే నడుస్తుంది ప్రస్తుతం పబ్లిక్ లో. దానికి తగ్గట్టు సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు చేస్తుందో వేచి చూద్దాం. ఆల్ ద బెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్, శోభిన్, ఆల్ ద బెస్ట్. అలాగే టోటల్ కూలీ మూవీ టీమ్ కి ఆల్ ద బెస్ట్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.